సుప్రీంకోర్టు విచారణ జరిపిస్తే ఒకవేళ ఇప్పటి వరకు అయితే దీని గురించి ఎటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు లభించలేదు అనేది సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చేసినటువంటి విచారణ తర్వాత కూడా ఎటువంటి కల్తీ జరగలేదు, అంత పవిత్రంగానే ఉంది, ఎక్కడ అపవిత్రత జరగలేదు అంటే ఈ జడ్జిమెంట్ కనుక వస్తే ఇది టీడీపీ పార్టీ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పథకాలు అమలు జరపమంటే భయం వేస్తుంది, ఆర్థిక వ్యవస్థ బాగలేదు, అధికారులు మాట వినట్లేదు, వీళ్ళందరూ ఉన్నతాధికారులందరూ మాట వినట్లేదు, అట్లానే ఆర్థిక పరిస్థితి బాగలేదు, నాకు భయం వేస్తుంది అని అన్నట్లుగా ఏ దారి లేక ఏమీ చెయ్యలేక ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీదే నిందలేసి ఆయన చేత కూడా మొట్టికాయలు తిన్న తర్వాత ముఖ్యంగా ప్రథమంగా నువ్వు ఈ ప్రభుత్వం కొనసాగించలేవు, నువ్వు పరిపాలించడానికి అనర్హుడివి, ముందే తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అట్లనే యావత్ హిందూ ధర్మం మొత్తం కోరుకుంటుంది, యావత్ హిందూ భక్తులు మొత్తం కోరుకుంటున్నారు. కాబట్టి రాజీనామా చేయాలి. చెయ్యని పక్షంలో ఇంకా మొండిగా కొనసాగించి ఇంకా దుర్బుద్ధితో ఏదో ప్లాన్లు వేయాలని చూస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఇంతకు ముందు నీ కల్లోడికి వచ్చాడని చెప్పావు, ఇంతకు ముందు వచ్చాడో లేదో అది నిజమో కాదో తెలియదు, కానీ ఇక నుంచి రోజు వస్తాడు నీ కల్లోకి, రోజు వస్తాడు నీ కల్లోకి. పడుకున్నా లేచినా కూర్చున్నా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నీ కల్లోకి వచ్చి నిన్ను వెంటాడుతాడు వెంకటేశ్వర స్వామి. ఆయన మాత్రం నిన్ను వదిలిపెట్టడు అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.